హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. గడిచిన కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు పెడుతున్న సంగతి మనందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు ఈ కేసుల గొడవ సుప్రీంకోర్టు దాకా చేరింది. మనందరికీ తెలుసు, మహిళల మీద అసభ్యకర పోస్టులు పెడుతున్నారు, కొంతమంది రాజకీయ నాయకుల కుటుంబాల గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు పెడుతున్నారు. కానీ కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీదనే ఈ కేసులు పెడుతున్నారు, కానీ వేరే పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల మీద ఈ కేసులు పెట్టట్లేదు. టీడీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు కానివ్వండి, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఎట్లాంటి కేసులు పెట్టట్లేదు. అట్లంటే కేవలం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే ఇట్లాంటి పోస్టులు పెడుతున్నారంట లేదు. చాలామంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు, చాలామంది జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా ఇట్లాంటి పోస్టులు పెడుతున్నారు. నేనే చాలా ఎగ్జాంపుల్ కూడా నేను బయటపెట్టడం జరిగింది. చాలా ఐడియాలు నేను చూపించిన, మరి పోలీసులు చూసిరో చూడలేదో తెలియదు, కానీ చాలామంది కార్యకర్తలు ఉన్నారు టీడీపీలో, జనసేనలో. వాళ్ళు కూడా చాలా నీచమైన పోస్టులు పెడుతున్నారు, కానీ పోలీసులు మాత్రం వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఇక ఈరోజు ఈ ఇష్యూ సుప్రీంకోర్టుకి చేరింది. ఎందుకు చేరిందంటే, సజ్జల భార్గవ్ గారి మీద కూడా అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ కొన్ని 10-11 కేసులు ఏమో పడ్డాయని చెప్పేసి చెప్పారు. ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా తెలిసింది. మరి సజ్జల భార్గవ్ గారిని కాపాడుకోవాలి అని చెప్పేసి ఫైనల్గా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్ గారి తరఫున మనందరికీ తెలుసు కపిల్ సిబ్బల్ గారు, చాలా పెద్ద లాయర్, అడ్వకేట్, ఆయన సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాడు. మనకి చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు సుప్రీంకోర్టు చెప్పడము జరిగింది. సుప్రీంకోర్టులో కపిల్ సిబ్బల్ గారు సుప్రీంకోర్టు ముందు పెట్టడం జరిగింది. నేను 1 by 1 చదివి వినిపిస్తా. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. ఒక వారంలోనే సోషల్ మీడియా కార్యకర్తలపై 147 కేసులు నమోదు చేశారని సుప్రీం దృష్టికి తీసుకొచ్చిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బల్. నేను ఇందాక చెప్పినట్లు మనకి సజ్జల భార్గవ్ గారి తరఫున ఈ వాదనలు కపిల్ సిబ్బల్ గారు వినిపిస్తున్నారు. హీఈస్ అ సీనియర్ మోస్ట్ అడ్వకేట్. ఇది ఎఫ్ఐఆర్లో సునామీ తలపిస్తున్నది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎఫ్ఐఆర్ల సునామీ వచ్చింది. కేవలం వారం రోజుల్లోనే 147 కేసులు అంటే నిజంగానే ఎఫ్ఐఆర్ల సునామీ కదా. అక్రమ కేసులు, అరెస్టుల నుంచి సజ్జల భార్గవ్కు 2 వారాల పాటు రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డికి ఊరట అన్నది దీనివల్ల లభించింది. అంటే 2 వారాల వరకు సజ్జల భార్గవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి లేదు. 2 వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈలోగా ఏపీ హైకోర్టును ఆశ్రయించి ఈ కేసుల్లో వాదనలు వినిపించాలని సుప్రీం ఆదేశించింది. అంటే 2 వారాలు మేము గడిపిస్తున్నాం, మీకు ఎవరు మిమ్మల్ని అరెస్ట్ చేయరు, ఈలోగా మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించి అక్కడ నిజాలని బయట చెప్పండి, నిజాలన్నది బయట పెట్టండి అని చెప్పేసి 2 వారాల గడిపించారు. కేసులోని మెరిట్ ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. చాలా మంచి విషయం ఇది. టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులపై సుప్రీంని ఆశ్రయించిన సజ్జల భార్గవ్ ఇందాక చెప్పిన విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం, అంటే 2 జస్టిస్ల ధర్మాసనం అన్నది విచారణ జరిపించింది. సజ్జల భార్గవ్ తరఫున నేను ఇందాక చెప్పిన కపిల్ సిబ్బల్ గారు ఒక వారంలో ఓకే. ఇక్కడ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, ఒక వారంలో 147 కేసులు బుక్ అయినాయి, కానీ బిఎన్ఎస్ ఏదైతే ఉందో 111 సెక్షన్ మనం చూసుకుంటే ఆ 111 సెక్షన్ గురించి కూడా ఇక్కడ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఏంటంటే బిఎన్ఎస్ 111 అమల్లోకి రాకముందు జరిగిన ఘటనలు కూడా దీన్ని వర్తింపజేస్తున్నారు. మనందరికీ తెలుసు బిఎన్ఎస్ అనేది కొత్తగా వచ్చింది అమల్లోకి. 111 అనే సెక్షన్ కూడా కొత్తగా వచ్చింది. ఎప్పుడో 10 ఏళ్ల కిందనో, ఎప్పుడో 4 ఏళ్ల కిందనో, ఎప్పుడో సంవత్సరం కిందనో రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు పోస్టులు పెడితే ఇప్పుడు అమల్లోకి వచ్చినటువంటి బిఎన్ఎస్ సెక్షన్ అయినటువంటి 111 సెక్షన్ మీద ఆ కేసులు పెడుతున్నారు, వర్తింపజేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది కరెక్టేనా ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో. ఇక్కడ చూసుకుంటే ఒక సహనిందితుడు, ఇక్కడ కుట్ర కోణం చూడండి. ఒక మాట, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఒక సహనిందితుడు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా సెక్షన్ 111 కేసు పెడుతున్నారు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని, ఏ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి వాని దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుంటున్నారు బి అండ్ సి అని చెప్పేసి. ఆ స్టేట్మెంట్ తీసుకొని బి అండ్ సి పేరులో అందులో చేర్చి ఆ బి అండ్ సి కూడా 111 సెక్షన్లు పెడుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ, అంటే హైపోథెటికల్లీ పోలీసులు కావాలని చెప్పేసి ఒక వ్యక్తి పేరు చెప్పండి అని చెప్పేసి చెప్పి కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులకి సజ్జల భార్గవ్ గారి మీద కోపం ఉంది, ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు, వర రవీందర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు అనుకుందాం.
చేసారు. అవర్ల రవీందర్ రెడ్డిని చాలా హింసించారో భయపెట్టి ఒకవేళ అంటున్నాను నేను హైపోథెటికల్లీ, ఒకవేళ సజ్జల భార్గవ్ పేరు చెప్పు నువ్వు అని చెప్పి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకొని సజ్జల భార్గవ్ మీద మళ్ళీ 111 సెక్షన్ పెడుతున్నారు బిఎన్ఎస్ది. అట్లా నిజంగా ఇది దారుణం. స్టేట్మెంట్ను నిరూపించి ఉన్న ఆధారం మాత్రం చూపించలేదు. అంటే అరెస్టులు చేస్తున్నారు, స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు, కానీ ఆ స్టేట్మెంట్ని నిరూపించడానికి ఆధారాలను మాత్రం పోలీసు వాళ్ళు బయట పెట్టట్లేదు. ఇక్కడ నిజంగా ఘోరం ఏంటంటే 111 సెక్షన్లో మనందరికీ తెలుసు ఆ సెక్షన్ ఏంటో. నేను కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆ సెక్షన్ ప్రకారము మీరు కేసు పెట్టడం ఈజీ, మీరు ఆ సెక్షన్ పెట్టడం ఈజీ, ఆ సెక్షన్ని నిరూపించడము మనకి వ్యవస్థీకృత నేరాలు, అంటే చాలామంది కలిసి చేసే నేరం, ఒక ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారం చేసే నేరం అని చెప్పేసి మీరు నిరూపించాలి. నిరూపించగలరా అంటే నిరూపించలేదు. సెక్షన్ పెట్టొచ్చు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయొచ్చు, మీరు కావాలంటే కొన్ని రోజులు జైల్లో కూడా పెట్టొచ్చు, కానీ మీరు నిరూపించగలరా అంటే నిరూపించలేరు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ అక్రమ కేసు బనాయింపు టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఇక సరే ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి సంఘటనలు ఇవి. ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు రెండే. నేను ఇందాక చెప్పినట్లు ఒకరిని అరెస్ట్ చేసి ఇంకొకరి పేర్లు చెప్పిస్తున్నారు ఒకటి. రెండవది బిఎన్ఎస్ 111 సెక్షన్ అన్నది లేని జమానాలో లేని రోజుల్లో ఏదైతే తప్పులు జరిగినాయో దాన్ని ఇప్పుడు ఈ సెక్షన్ని అందులో జోడిస్తున్నారు. అది తప్పు. ఎందుకంటే ఈ సెక్షన్ వచ్చింది ఇప్పుడు. మీరు పాత కేసులు అన్ని సెక్షన్లు చేంజ్ చేయాలి. అట్లంటే గడిచిన 78 సంవత్సరాలలో అన్ని కేసులు సెక్షన్లు చేంజ్ చేయాలి. చేస్తారా? చేయలేరు కదా. అట్లాంటప్పుడు పోలీసులు కొంచెం జాగ్రత్త వ్యవహరించాలి. ఇదేదైతే సుప్రీంకోర్టు ఈరోజు ఊరటనిచ్చిందో సజ్జల భార్గవ్ గారికి, ఇది మామూలు ఊరట కాదు. దీనివల్ల అందరూ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ఇది వర్తిస్తుంది. సుప్రీంకోర్టు అన్నది ఒక ఆర్డర్ పాస్ చేస్తే ఆ ఆర్డర్ని బేస్ చేసుకొని హైకోర్టులో ఆర్డర్ ఇస్తాయి. అది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే వాదనలు ఇక్కడ సుప్రీంకోర్టులో వినిపించిండు కపిల్ సిబ్బల్ గారు, సుప్రీంకోర్టు ఏదైతే 2 వారాల టైం ఇచ్చి ఏదైతే మొత్తం ఈ విషయం జరిగిందో, దీనివల్ల ఏంటంటే ఇది ప్రతి ఒక్క సోషల్ మీడియా కార్యకర్తకి ఎవరికైతే 111 సెక్షన్ అన్నది పెట్టిరో వాళ్ళందరికీ వర్తిస్తుంది. అంటే ఇది ఒక పెద్ద విజయం అని చెప్పేసి పొన్నావల్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఇందాక కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఇక్కడ ఒక విషయం మాత్రం అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే కపిల్ సిబ్బల్ అనే ఒక అడ్వకేట్, మామూలు అడ్వకేట్ కాదు, హీజ్ అ సీనియర్ మోస్ట్ అడ్వకేట్. ఆయన ఒకసారి కేసు తీసుకున్నాడు అంటే చట్టబద్ధమైన విషయాలలో హీజ్ అ వెరీ, అంటే ఆయనకంటే బెటర్గా ప్రస్తుతం మన దేశంలో అంటే టాప్ మోస్ట్ 2-3 అడ్వకేట్లలో ఆయన ఉన్నాడు. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను కూడా నమ్ముతున్నా. ప్రతి సోషల్ మీడియా కార్యకర్తకి ఎవరి మీదైతే కేసులు పెట్టి అరెస్ట్ చేశారో, ఎవరికైతే నోటీసులు ఇచ్చారో, ఎవరినైతే నోటీసులు ఇచ్చి బెదిరిస్తున్నారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. పోలీసులు ఎవరైతే కావాలని తప్పు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకు ఆలోచించుకోవాలంటున్నంటే ప్రభుత్వాలు మారుతుంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి, పాత ప్రభుత్వాలు పోతుంటాయి, మళ్ళీ ఆ ప్రభుత్వాలు కూడా మారుతుంటాయి. కానీ ఎప్పటికీ మారని వాళ్ళు పోలీసు వ్యవస్థ అన్నది ఎప్పటికీ మారదు. ఒక పోలీస్ ఆఫీసర్ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా తను పోలీస్ ఆఫీసర్గానే ఉంటాడు. ఆ విషయం పోలీసులు గుర్తుపెట్టుకొని న్యాయం చేయాలి. అంతేకాని ఇట్లా ఒకవైపు వివక్ష అనేది చూపడం తప్పు అని నేను భావిస్తున్నా. దీని గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పడుతున్నా. తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియోకి లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.